హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముగిసిన సమావేశం అండి. చర్చించిన కీలక అంశాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే తెలుగు ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అనే ఛానల్ని దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని ఉద్యోగ పెన్షన్ సంబంధించినవన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఎమ్మెల్సీ వర్గం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలోని ఎన్జిఓ భవనంలో జరిగిన సమావేశపు సంక్లిష్ట వివరాలండి ఈ వీడియోలో ఉండేది. సో ఒకటోది, ప్రభుత్వ ఉత్తర్వులు అయిన 117 జీవోను తక్షణమే రద్దు చేయాలి అని అయితే కోరడం జరిగింది. అలాగే సమాంతర మాధ్యమాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా నమోదయ్యే సంఖ్యల బట్టి ప్రభుత్వ ఉత్తర్వులు 53 ప్రకారంగా వర్క్ అడ్జస్ట్మెంట్ జరగాలని అయితే కోరడం జరిగింది. వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇక ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు అయితే నిర్వహించాలి అని కోరడం జరిగింది. మరియు ఇతర సమస్యలపై చర్చించడం కూడా జరిగింది. సమస్యల వివరాల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో అయితే ఇవ్వనున్నారు. త్వరలో విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి సమావేశం కూడా ఈ మేరకు నిర్వహించే అవకాశం అయితే ఉందని విశ్వసనీయ వర్గాలకు చెందిన తాజా సమాచారము. సమావేశంలో జీవో నెంబర్ 117 రద్దు, బోధనేతర కార్యక్రమాల తొలగింపు, తెలుగు మాధ్యమాన్ని కొనసాగింపు, ఉపాధ్యాయుల పని భారం, అలాగే తెలుగు మాధ్యమాల్లో 10వ తరగతి నిర్వహణపై అయితే స్పష్టత, పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు అంశంపై అయితే చర్చించారు. అలాగే పోస్టుల ఉన్నతీకరణ, ఇలాగే జీపీఎఫ్ సౌకర్యము, విజయవాడ నగర పాలక పరిధిలో ఎస్టీఓ పోస్టులని ఉన్నతీకరణ చేయాలని కోరడం జరిగింది. 2023 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షను, అలాగే స్పోర్ట్స్ మ్యూచువల్తో పాటుగా సాధారణ ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు, అలాగే 1998 నుంచి 2008 వరకు గల డిఎస్సి ఎంటీఎస్ ఉద్యోగులకు ఉపాధ్యాయుల సమస్యలు చర్చించారు. అలాగే ఎంఈఓ 1-2లకు సమానంగా అధికారాలు, ఇంకా +2 పాఠశాల సమస్యలు, తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింపు అన్నారు. దానిపైన కూడా చర్చించడం జరిగింది. ఇక సర్వీస్ రూల్స్, అలాగే జేఎల్ పదోన్నతులు, పని సర్దుబాటు లోపాలు, సిలబస్, పరీక్ష విధానం, అలాగే బోధనేతర సిబ్బంది సర్దుబాటు, ఇక జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు 62 ఏళ్లకు రిటైర్మెంట్ పదవి విరమణ వయసును పెంచాలని అమలు చేయాలని కోరడం జరిగింది. కేజీబీవీల్లో సమస్యలు, ఇక ఉపాధ్యాయుల ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అంశాలపైన అయితే చర్చించడం జరిగింది. ఇక ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడిచినప్పటికీ కూడా మంత్రి గారు సమస్యలపై అయితే సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇక ప్రభుత్వం మారినప్పుడు ఉపాధ్యాయుల పని భారంలో కూడా ఏమంత మార్పు లేదని తెలపడం జరిగింది. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారంతో రావాలి అని, జీవో నెంబర్ 117ను తప్పక రద్దు చేస్తాము అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని, అలాగే ప్రభుత్వానికి సంఘాలకు మధ్య వారధిలా పనిచేసే సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏదైతే కార్యక్రమంలో చర్చించిన కీలక అంశాలు అనేది చెప్పవచ్చు. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. వీడియో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాల గురించి అయితే చర్చించడం జరిగిందనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియోకి ఒక షేర్ చేయండి. సో త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట. సో మరింత సమాచారంతో మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.